హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వాసవి వ్లాగ్స్. సో ఇవాళ అయితే ఒక టేస్టీ ఫ్రైతో మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే ఫిష్ ఫ్రై. చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు. ఎలానో చూడండి. ఫస్ట్ మనం ఒక ప్లేట్లో కారం, ఉప్పు, అలాగే అందులోనే పసుపు, కొద్దిగా జీలకర్ర, ధనియాల పొడి, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే నిమ్మకాయ పిండుకోవాలి. సో నిమ్మకాయ వేసుకుంటేనే చాలా టేస్టీగా పుల్ల పుల్లగా ఉంటుంది. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సో ఇవన్నీ వేసాక ఇందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. సో మనం డైరెక్ట్ చేప ముక్కల పైన ఇవన్నీ వేస్తే ఒకదానికి పట్టి ఒకదానికి పట్టకుండా అవుతుంది. సో మనం ముందుగా ఇలా పేస్ట్ చేసి తర్వాత చేప ముక్కలకి పట్టిస్తే చాలా టేస్టీగా వస్తుంది. సో అంతా ముక్కలకి మంచిగా పడుతుంది. సో ఇలా పేస్ట్ రెడీ చేసుకున్నాక చేప ముక్కల్ని తీసుకొని ఒక్కొక్కటిలా మొత్తం దానికి చేతితో నిండుగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తూ అలాగే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. లేదా ఫ్రిడ్జ్ ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది. దాని తర్వాత పొయ్యి పైన బాండీ పెట్టుకొని ఏదైనా సరే, ప్యాన్ అయినా సరే, బాండీ అయినా సరే, ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ చాలండి. ఆయిల్ వేసుకొని అందులో ఈ చేప ముక్కల్ని వేసుకోవాలి. సో వేసిన వెంటనే తిప్పకుండా కాసేపు అలాగే ఉంచాలి. వేసిన వెంటనే తిప్పేస్తే అది సగం ఉడకకుండా మనం తిప్పుతున్నప్పుడు ముక్కలు విరిగిపోతాయి. కాసేపు అలాగే ఉంచితే కింది సైడ్ మాడి మనకి తిప్పుతుంటే విరగకుండా ఉంటాయి. సో ఇలా జాగ్రత్తగా 2 స్పూన్స్ పట్టుకొని నీట్గా తిప్పాలి. అటు ఇటు తిప్పుకుంటూ మనకి కొంచెం బ్లాక్ అంటే మాడుగా వచ్చే వరకు కాల్చుకోవాలి. సో అలా కాల్చుకుంటేనే మనకి ముక్కలో ఉన్న ముళ్ళు కూడా తింటుంటే కరకరలాడుతుంది, ముళ్ళులు గుచ్చుకోవు. సో ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. బట్ చేప ముక్కల్ని తిప్పేప్పుడు మాత్రం 2 చెంచాలని యూస్ చేయండి. ఎక్కడ విరగకుండా నీట్గా ఉంటాయి. రెసిపీ నచ్చితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.